హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాల్టి లెంత్ వీడియో అయితే మనం ఒక రిసార్ట్కి వెళ్ళబోతున్నాము. దాని పర్పస్ ఏంటి, ఎందుకు అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోలో అయితే వీడే స్పెషల్ పర్సన్ అనమాట. ఇంకా కార్లో జర్నీలో ఉండగానే ఇలా నిద్రపోతున్నాడు, చూడండి ఎంత క్యూట్గా. రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఇది అయితే హరివిల్లు రిసార్ట్, హైదరాబాద్లో ఉందన్నమాట. ఎవరికైతే ట్రెక్కింగ్, హిల్స్ స్టేషన్ అట్లా నచ్చుతుందో ఈ రిసార్ట్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా రిసార్ట్కి వచ్చామో లేదో అబ్బాయి అయితే ఓపెన్ స్పేస్ చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఆటలాడుతున్నాడు. అసలు వాడిని పట్టుకోలేకుండా ఉన్నాం. ఈ రిసార్ట్లో ఏ ఏజ్ వాళ్ళన్నా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి సాంగ్స్, డీజే అంతా పెడతారు. ఇంకా డాన్సెస్, రీల్స్ తీసుకోవడము, ఫొటోస్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నైట్ స్టే కోసము టెంట్స్, హట్స్ అండ్ రూమ్స్ ఉంటాయి. మనము ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అది చూస్ చేసుకోవచ్చు. మేమైతే రూమ్స్ తీసుకున్నాం పెద్దవాళ్ళ కోసం, అండ్ టెంట్స్ అయితే మేమందరం ఎంజాయ్ చేయడం కోసం. అండ్ ఎంజాయ్మెంట్ కోసం గేమ్స్ కండక్ట్ చేస్తారు. పిల్లలకి ఒక గ్రూప్ అండ్ పెద్దవాళ్ళకి ఒక గ్రూప్ లాగా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. చాలా చూస్తే కూడా ఎంజాయ్మెంట్ వస్తుంది అండ్ ఆడితే కూడా. అండ్ నేను పార్టిసిపేట్ చేశాను గేమ్లో అండ్ 2 సార్లు పడ్డాను. చాలా ట్రై చేశాను కానీ గెలిచలేదు. బట్ అది ఒక ఎంజాయ్మెంట్ అనమాట. ఆడుతుంటే కానీ ఒకసారి పడుతుంటే కానీ చాలా బాగుంటుంది. బాయ్స్కి అయితే సేమ్ గేమ్ ఇంకా కొంచెం ట్విస్ట్తో ఇచ్చారు. చాలా ఫన్ వచ్చింది వాళ్ళు ఆడుతుంటే చూస్తే కూడా. ఆఫ్టర్ ఆల్ దిస్ గేమ్స్ డ్యాన్స్ కూడా పెట్టారు. అప్పుడు ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేయండి, దాంట్లో సెలెక్ట్ చేస్తాము బెస్ట్ డాన్సర్స్ అని. డాన్స్ చేసే వీడియోస్ అయితే లేవు, క్యాప్చర్ కాలేదు. సో ఇంకా అంతా డాన్సెస్ అయిపోయాక మాకైతే ప్రైజ్ వచ్చిందనమాట. మా హోల్ ఫ్యామిలీకి మొత్తం ప్రైజ్ వచ్చింది. మేము ఏదో ఎంజాయ్ చేసుకుంటూ చేసాం కానీ ప్రైజ్ వస్తుందని అనుకోలే. వీఆర్ వెరీ హ్యాపీ టు దట్. అండ్ ఇంకా డాన్సెస్ అన్ని యాక్టివిటీస్ అయిపోయాక పాటరీ కూడా ఉండింది. ఎప్పుడూ ట్రై చేయలేదు, దీన్ని కూడా ట్రై చేద్దామని వల్ల. అండ్ మన చేతులతోనే చెప్పేస్తారు. నేనైతే ఒక పిగ్గీ బ్యాంక్ చేయించుకున్నాను. పాటరీ కూడా నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను కానీ ఇక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. వెరీ హ్యాపీ పాటరీ కూడా చేశా అని. ఇంకా మనం చేశాక మనీ కడితే మనకే ఇస్తారనమాట పాటరీ కూడా. అది ఒక మెమొరీగా ఉంటుందని నేను తీసుకున్నాను. ఆఫ్టర్ దస్ ఇక్కడ రూమ్స్, టెంట్స్ అన్నీ ఉంటాయి, అది నేను మీకు చూపిస్తున్నాను. అండ్ మార్నింగ్ అయితే ఈ మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ట్రెక్కింగ్ చేసి సన్ రైజ్ చూడాలి. అది బెస్ట్ మూమెంట్ అవుతుంది ఈ ట్రిప్కి మొత్తము. అండ్ దానికోసం వెయిట్ చేస్తున్నాము. అందరు ఇలా గ్యాదర్ అయ్యాక మనకి ట్రెక్కింగ్కి పిలుచుకుపోతారు. మనమైతే స్టార్ట్ అయిపోయాం ట్రెక్కింగ్కి. ట్రెక్కింగ్ ఒక 20-30 మినిట్స్ అలా పట్టొచ్చు పైకి వెళ్ళేసరికి. మనం ఇంత కష్టపడి 20-30 మినిట్స్ అలా ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్ళి ఒక్కసారి వ్యూ పాయింట్ చూస్తే అసలు ఇంకా ఇంతసేపు పడిన కష్టం మొత్తం పోతుంది. విలేజ్లో ఉండే వాళ్ళైతే ఇలా డైలీ నేచర్ని చూస్తుంటారు. వాళ్ళకి చాలా నేచర్తో దగ్గర ఉంటారనమాట. మనమైతే సిటీస్, టౌన్స్లో ఉండేసరికి ఇది అప్పుడప్పుడు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ అప్పుడప్పుడు మనం ఇలాంటి ప్లేసెస్కి కూడా వస్తుండాలి, మన మైండ్ రిలీఫ్ ఉంటుంది.
పైన వెళ్ళాము. అండ్ పైన ఒక పాయింట్కి చేరాక ఇంకా అక్కడ ఫొటోస్, వీడియోస్, రీల్స్ అని తీసుకున్నాము. అండ్ మీకు ద బెస్ట్ వ్యూ, ఇంతసేపు వెయిట్ చేస్తున్న వ్యూ చూపిస్తున్నాను అనమాట. ఇదే అది సన్. ఒక సైడ్ సన్ ఉంటుంది, ఇంకొక సైడ్ మూన్ ఉంటుంది. ఎంత ఇలా సన్ రైజ్ చూస్తూ రీల్స్ తీసుకుంటూ అండ్ అక్కడ కొన్ని దిగిన వీడియోస్ అండ్ ఫొటోస్ ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తున్నాను. ట్రెక్కింగ్ అయిపోయాక మనం ఇంకా కిందకి వచ్చేస్తే సైకిల్స్ ఉంటాయన్నమాట, సైక్లింగ్ చేయడానికి. దాంట్లో కూడా టైం కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ వరకు సైక్లింగ్ చేసామన్నమాట. అక్కడ కూడా చాలా బాగుంటుంది సైక్లింగ్ చేస్తూ. అండ్ నెక్స్ట్ ఇంకా నా తమ్ముడు అబ్బాయితో ఆడుకుంటూ కొంతసేపు టైం పాస్ చేశా. ఈ రిసార్ట్కి వచ్చిన మెయిన్ పర్పస్ ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. ఆ అబ్బాయికి 2 years కంప్లీట్ అయినాయి. సో వాడికి ఒక బర్త్డే సెలబ్రేషన్ అనేది ఈ రిసార్ట్లో చేస్తున్నాము. వాడి కేక్ వచ్చేసి కోకోమెలన్ థీమ్లో చేసాం. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా, వాడి షర్ట్ మీద నేను పెయింటింగ్ చేయడం అనేది. ఈ ఒకేషన్, ఈ బర్త్డే కోసమే నేను వాడికి చేశాను అండ్ వేసుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ ద సెలబ్రేషన్ ఇంకొక మెమొరబుల్ నేను పెయింటింగ్ చేసిన అబ్బాయి షర్ట్ వెనకాల ఈ బర్త్డేకి ప్రజెంట్ అయిన అందరి ఫింగర్ ప్రింట్స్ అండ్ ఒక క్యాన్వాస్ బోర్డ్ మీద కూడా అందరి ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నాను. అది వాడు పెద్దగా అయ్యాక చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక మెమొరబుల్ మూమెంట్. అందరూ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లో లేకపోతే ఫంక్షన్ హాల్లో అలా చేస్తారు. మా పిన్ని అయితే కొంచెం డిఫరెంట్గా వాడికి మెమొరబుల్గా ఉండాలని ఒక రిసార్ట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక చోట గ్యాదర్ అయ్యి రిసార్ట్లో బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నైట్ డాన్సెస్, మార్నింగ్ ట్రెక్కింగ్, రీల్స్, ఫొటోస్, వీడియోస్, ఎవ్రీథింగ్. అండ్ అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ అన్నిటికంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇచ్చింది అందరికీ. అండ్ దీన్ని ఇంకో మెమొరబుల్గా చేద్దామని ఇలా ఫింగర్ ప్రింట్స్ అన్నీ పెట్టించుకున్నాను. పిన్నికి, బాబాయ్కి థ్యాంక్ యూ సో మచ్. ఇలా అందరూ గ్యాదర్ అయ్యి ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాం వాడి బర్త్డేని. అండ్ ఈ రిసార్ట్లో నాకు కొన్ని చిన్న చిన్న విషెస్ కూడా కంప్లీట్ అయ్యాయి. లైక్ పార్టీ చేయడము, టెంట్లో పనుకోవడం అండ్ ట్రెక్కింగ్, సన్ రైజ్ అన్నీ చూడడం. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంట్లో ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయని. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఈ వీడియో నాకు మెమొరబుల్గా ఉంటుంది అని నేను ఈ వీడియోని సేవ్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. అండ్ అబ్బాయికి వెరీ హ్యాపీ బర్త్డే. ఇదే ఇవాళ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో, లాంగ్ వీడియోస్తో నేను ఇంకా అక్కడ దిగిన మెమొరబుల్ ఫొటోస్ అన్నీ నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను.
that's it for this video. See you in the next vlog. Bye.